రా లక్ష్మి. వెళ్దాం పద. ప్రకాష్, రే ఎక్కడికి వెళ్తున్నారా? ఎక్కడికేంట్రా, కొన్ని రోజులు ఇండియాలోనే ఉండి తర్వాత యూఎస్ వెళ్తాం. నువ్వు లక్ష్మితో కుమ్మం దాటెళ్తే నీ శవమే బయటికి వెళ్తుందిరా. రే ఇక్కడే ఉండాలరా, లక్ష్మి కూడా ఇక్కడే ఉంటుంది. కాదని పిచ్చి వేషాలు వేస్తే నిన్ను చంపేస్తానురా. రే రారా రా. వీడు నా బెస్ట్ ఫ్రెండ్. వీడికి ఇక్కడ ఎవరూ లేరు, యుఎస్ నుంచి వచ్చాడు, వీడు ఇక్కడే ఉంటాడు. వీడు యుఎస్ వెళ్ళేదాకా వీడు మనతోనే ఉంటాడు. ఎరా? అలాగేరా, నువ్వు అంతలా చెప్పాలా? నేను నా భార్య ఇక్కడే ఉంటాం. అది కాదు బావా. ఏయ్ సహస్రా, అరే వీడికి ఎవరూ లేరు సహస్రా, లక్ష్మికి కూడా ఎవరూ లేరు కదా, వీళ్ళిద్దరికి కూడా మనమే కదుంది. దయచేసి మీరెవరూ కూడా నా మాట కడ్డు చెప్పకండి. పైగా వాడే ఇక్కడ ఉంటానని చెప్తున్నాడు కదా, మనం వాడికి ఆశ్రయం ఇస్తున్నాం అంతే. చెప్పరా? మీకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా నా భార్యతో యుఎస్ వెళ్ళేదాకా ఇక్కడే ఉంటాను. రేపు పండు వీడి బ్యాగ్ తీసుకెళ్ళి పైన రూమ్లో పెట్టరా. ఏంటి, నేను ఎప్పుడు నిన్ను తిడుతూ అరుస్తూ ఉండే నేను ఎలా పిలిచానని చూస్తున్నావా? అదేం లేదమ్మా. లక్ష్మి, నువ్వు చెప్పకపోయినా నాకు నీ చూపుల్లో తెలుస్తుంది. నేనెప్పుడు మీ గురించి అలా అనుకోలేదమ్మా. ఇక నుంచి నేను నీతో అలా బిహేవ్ చేయను. ఎందుకంటే నీ గురించి తెలియక నేను నిన్ను చాలా మాట్లాడినాను. నీ భర్త గురించి కూడా గట్టిగా ప్రశ్నించాను. కనీసం నువ్వైనా నీ భర్తని చూడలేదు, అతనెవరో తెలియదని చెప్పుంటే ఎవరు ఏమీ అనేవారు కాదు కదా. ఏంటి బావా అక్కడే ఆగిపోయావు? రా. పదమా లోపలికి వెళ్దాం. పద విహారీ. రండి. బావా, లక్ష్మి విషయంలో నువ్వు అత్తయ్య చాలా కంగారు పడ్డారు. కానీ ఇప్పటికీ తన భర్తెవరో తెలిసింది. అది కూడా నీ బెస్ట్ ఫ్రెండ్ బావా. ఇక ఇప్పటి నుంచి లక్ష్మిని నా సొంత అక్కలా చూసుకుంటాను. ఏంటి బావా ఏం మాట్లాడవు? అది మంచిదే కదా సహస్రా. ఇలాగే మనం అందరం కలిసిమెలిసి చక్కగా ఉండాలి. బావా, పెళ్ళైన తర్వాత ఇన్ని రోజులకి వాళ్ళిద్దరూ కలిశారు. మనం వాళ్ళిద్దరి మధ్యలో ఎందుకు బావా? పద వెళ్దాం. నువ్వు వెళ్ళాను వస్తాను. పద బావా వెళ్దాం. నువ్వు లక్ష్మితో మాట్లాడావు కదా, నేను నా ఫ్రెండ్తో మాట్లాడి వస్తాను. నువ్వు వెళ్ళు. ఓకే. లక్ష్మి, ప్రకాష్, మీ ఇద్దరికి హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థ్యాంక్ యూ సహస్రా. హ్యాండిల్ విత్ కేర్ మావా. రై, ఇంట్లోకి రానిచ్చాను కదా అని ఏమైనా పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే
మా అమ్మ అత్తయ్య సహస్ర ఎవ్వరున్నా కూడా చూడను. ఇక్కడే ఇదే ఇంట్లో నిన్ను నరికి పాతి పెట్టేస్తాను. నువ్వు ఇంత బాగా చెప్పాక నేనెలా మామ ఎక్స్ట్రాల్ చేస్తాను? రైట్. సిద్ధార్థ్ గాడి ఆచూకీ దొరకలేదు. వాడెక్కడున్నాడో. వాడు దొరికితేనే కానీ నాకు ఈ టెన్షన్ వదలదు. అంబిక, ఏంటే తెగ ఆలోచిస్తున్నావు? ఆహా, ఏం లేదక్క. అదే ఆ లక్ష్మీపీడ విరగడైంది. దాని మొగుడొచ్చాడు, ఇంక వెళ్ళిపోతుంది అనుకునేలోపు విహారి వచ్చి ఆ ప్రకాష్ని లక్ష్మిని లోపలికి తీసుకొచ్చి ఇక్కడే ఉంచాడు. పోన్లేవే, దాని మొగుడొచ్చాడు కదా, రేపో మర్నాడో ఏదో ఒక విధంగా దాన్ని పంపించేయచ్చు. ఇన్ని రోజులంటే దాని మొగుడెవరో తెలీదు కాబట్టి ఇక్కడే తిష్ట వేసుకుని కూర్చుంటే మనం ఊరుకున్నాం. ఇప్పుడెలా ఊరుకుంటామే? గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. ఏంటి ఇలా వచ్చావు? ఆ ఫైల్స్ నా కోసమే తెచ్చావా? మీకోసం కాదు మేడం, ఈ ఫైల్స్ ల్యాప్టాప్ లక్ష్మీ మేడం కోసం. నీ ఎండీకా? అవును మేడం. అవన్నీ ఇంటికి తీసుకొచ్చావేంటి? మేడం, ఈ రోజు ఆఫీస్కి రావడం కుదరదంట. ఇవి తీసుకురమ్మని చెప్తేనే తెచ్చాను మేడం. అబ్బో, మేడం వర్క్ ఫ్రమ్ హోమ్. అది చేసే పనికి ఇంటికొచ్చి ఎరగదీస్తున్నట్టు అందరి ముందు బిల్డప్. సరే సరే, లోపలింది తీసుకువెళ్ళు. అలాగే మేడం. దాన్ని ఇంటి నుంచి కాదే, ఆఫీస్ నుంచి కూడా తరిమి కొట్టాలి. అవునక్క. హలో, సిగ్నల్స్ లేవనుకుంటా. అక్క, ఒక్క నిమిషం అక్క, ఇక్కడ సిగ్నల్ సరిగ్గా లేవు. సరే.